ఆంతర్లీనంగా ఆటా దళితులదే, పాటా దళితులదే, సంగీతము దళితులదే అని సిద్ధాంతకరిస్తున్నారు. అలా సిద్ధాంతంలో మీ దళితం అనే సిద్ధాంతాలకు చెందిన గీతం కాదు ఇది. ఓన్లీ తెలంగాణ ఉద్యమ గీతం, కులాలకు అతీతమైన గీతం కదా. అందుకోసం ఇది దళితుల భావజాలం నుంచి పురుడు పోసుకున్న గీతం కాదు. కావున అది దళితులకి ఈ పాట మీద ఎలాంటి అపసోపాలు పడనవసరం లేదు. అది తెలంగాణ ప్రజలది, తెలంగాణ ఉద్యమ శ్రేణులది, తెలంగాణ ఉద్యమ శక్తులది అనే నేపథ్యంగానే నేను అన్నాను. కానీ నా పాట ప్రకటించినాడు చెప్పిన కదయ్యా, సబ్బండ కులాలకు ఈ పాట మీద హక్కున్నది, సబ్బండ వర్ణాలకు ఈ పాట మీద హక్కున్నది, సబ్బండ సకల జనులకు ఈ పాట మీద హక్కున్నది, నా దేశపు బహుజనులకు కూడా ఈ పాట మీద హక్కున్నది. ఈ దళిత భావజాలము ఇక్కడ ఉంటుందని నాకు తెలియదు. ఆ దళిత భావజాలానికి ఒక భాష ఉంటుందని నాకు తెలియదు. దానికి ఒక స్వరూపం ఉంటుందని తెలియదు. ఒక ఉద్యమ శ్రేణులో వచ్చిన పదం అయినా ఎస్సీ షెడ్యూల్ క్యాస్టు 2004లో షెడ్యూల్ క్యాస్ట్ కమిషను ఇది రాజ్యాంగ పదము కాదు, దీన్ని వాడకూడదు అని కూడా చెప్పిండ్రు. అది మీ ఇష్టం, మీ స్వాతంత్రం, నాకు సంబంధం లేదు. ఈ గీతము కాడికి దళిత అనే పదం ఎందుకు వస్తుంది అది మీరే తేల్చుకోవాలి. నాకు ఇయ్యాల ఇంకొకడు ఏదో మాట్లాడిందని ఎవరో చెప్పారు నాకు. ఆయనకి ఏం భాష వస్తుంది, అంత గ్రాంధిక భాష వస్తుంది, అంత పండిత భాష వస్తుంది, అంత పామరుల ప్రజల భాష ఆయనకు రాదు. నా మూలాలు అక్కడ ఉన్నాయేమో, మరి నా జెనెటిక్ అక్కడి నుంచే వచ్చిందేమో. మరి మర్రి విత్తనానికి మర్రి వృక్షమే వస్తుంది తప్ప ఇంకో చెట్టు రాదు కదా. చెట్టోటి ఇత్తోటి పెడితే చెట్టోటి వస్తాదే. నా జెనెటిక్లో ఆ భాష ఉన్నట్టున్నది. మరి ఈ పాట 10 ఏళ్ల కిందట మీరు ఉద్యమంలో విస్తృతంగా ప్రతి వేదిక మీద పాడిన పరిస్థితి. అప్పటి 10 ఏళ్ళు పాలించిన ముఖ్యమంత్రికి కూడా ఈ పాట కనెక్ట్ అయింది, పాట కూడా వినిపించారు. ఈ పాటని మనము తెలంగాణ గీతంగా ప్రవేశపెడతామని మీ మధ్య చర్చలు కూడా జరిగింది. తదుపరి పరిణామాలన్నీ చేంజ్ అయిన పరిస్థితి. ఎందుకు చేంజ్ అయినాయి ఏంటనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్ అనేది దాన్ని శ్రీ కేశ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడిగితేనే బాగుంటుంది. అంటే మీరు ప్రత్యక్ష సాక్షి కదా. నేను ప్రత్యక్ష సాక్షి కాదు. వాళ్ళ నేపథ్యము ప్రకటించుకున్న నాడు, రికార్డు చేసినాడు, ఆ పాటను తలలు తోకలు మార్చినాడు, ఎక్కడ నా పాత్ర ఉండదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాడేంది గొడ్ల కాసినోడు, వాడికి ఏం తెలుస్తుంది అనే నేపథ్యంగా వాళ్ళ పోకడలల్లో పోయింది. ఇంకొకటి కూడా అంటున్నారు ఈ మధ్యన, చాలా పెద్దగా చాలా గొప్పగా అన్ని అబద్ధాలను అంతగా, ఎందుకంటే సారుతాడు ఆ ప్రాక్టీస్ కదా. మనిషి పుట్టినందుకు నిజమే మాట్లాడాలి కదా. తెల్లారి లేస్తే అబద్ధాలతోటి బతుకుతాం. బాలకిషన్ గారు, నీ జీవితంలో నీకు ఒక పాట ఉందా? నీకు పాట అనే హక్కున్నదా? పాట మీద మాట్లాడే హక్కున్నదా? ఏ పాట గొప్పగుంటే ఆ పాటను ఎత్తుకపోయి సారు పాదాల కాడబడేసి సారే మా సారే ఈ పాటను రాసిండని చెప్పుకుంటే ఇంతకు మించిన మీ బతుకుల ఆత్మద్రోహం ఏమన్నుంటుందా? మా పాట కవుల పాటలను భిక్షమడుక్కొని ఎదిగొచ్చిన నువ్వు రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అవడానికి కోసం ఎయ్యని నేపథ్యం లేదు మీకు. మీ నీడన అందశ్రీ ఎదిగిండా? ఒకని వాడన బతికిన మీరు మీ నీడనేందిరా? చేతులు దాచి ఒడిబట్టి బుచ్చమడుక్కొని నా పాటలతోటి బతికిన మీరే మా వల్లనే అందశ్రీ బతికిండు. ఇంతకు మించిన ఆత్మద్రోహం ఏమన్నా ఉన్నదయా? ధూమ్ధాము నీదా? ధూమ్ధాము మీ సారుదా? ధూమ్ధామ్ అంటే సిద్దిపేటనా? అది ఉద్యమ నేపథ్యం కదా. కవులు కళాకారులు ప్రవేశపెట్టింది పాట కవులది కదా, గాయకులది కదా. నీదెట్లయితుంది ఆస్తి?
బిడ్డ నీతా నుంచే మొదలైంది. ఆట దళితులదే, పాట దళితులదే, సంగీతము దళితులదే. తెలువకడుగుతాయి దళితులంటే ఎవరు? మీరు దానికి డిక్లరేషన్ ఇవ్వాలి. నాకు కులాలు తెలుసు, మతాలు తెలుసు, ప్రాంతాలు తెలుసు. కాస్తో కూస్తో మీ అంత తెలియకున్నా తెలవడం మాత్రం తెలుసు కదా. అది సంస్థనా, కులమా, అస్తిత్వమా? మీరు పెట్టుకోండి ఆ కిరీటాలు. ఎక్కడ పేరుంటే అక్కడ ఏలు పెట్టి దాన్ని రుద్దడం ఎందుకు? పాట అన్ని కులాలది. ఆ పాట పైన కూడా ఆ పాట అన్ని కులాలది. పాట మీద అన్ని కులాలకు అధికారం ఉన్నది. మాట మీద అన్ని కులాలు మాట్లాడతాయి. ఆట కూడా అన్ని కులాలలో ఆడతారు. సంగీతము కూడా ఏ ఒక్క కులము నుంచో పుట్టింది కాదు. మీకు